అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చూడండి, ఆన్లైన్లో డబ్బులు పంపడం ఎంత ఈజీ అయిపోయిందో కదా. జస్ట్ ఒక్క క్లిక్తో పనైపోతుంది. కానీ ఎంత సులభంగా పంపుతున్నామో అంతే సులభంగా మన డబ్బును కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే ఈరోజు మనం మన డిజిటల్ వాలెట్కి ఒక పటిష్టమైన తాళం ఎలా వేయాలో తెలుసుకుందాం. రండి, ఈ యూపీఐ భద్రత ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఈ నంబర్ చూడండి, 95 కోట్లు. ఇది ఏదో చిన్న మొత్తం కాదు. పోయిన ఒక్క ఏడాదిలోనే మనలాంటి సాధారణ ప్రజలు యూపీఐ మోసాల వల్ల కోల్పోయిన కష్టార్జితమిది. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రమాదం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. అందుకే ఈరోజు మనం మరింత అప్రమత్తంగా ఎలా ఉండాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. సరే, మరి ఈ మోసగాళ్ల బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? భయపడాల్సిన పని లేదు. మొదటి అడుగు చాలా సింపుల్. మన చేతిలో ఉన్న ఫోన్నే ఒక భేదించలేని కోటలా మార్చుకోవాలి. ఎందుకంటే మన ఫోన్, మన యాప్స్ అవే మన మొదటి రక్షణ కవచం. మరి దాన్ని ఎలా బలంగా మార్చుకోవాలో చూసేద్దాం రండి. మన యూపీఐ పిన్ అంటే ఏంటి? అది మన డిజిటల్ ఖజానాకి తాళంచెవిలాంటిది. చాలామంది చేసే పొరపాటేంటంటే పుట్టినరోజులు, ఫోన్ నంబర్లో చివరి అంకెలు లేదా 12340000 లాంటివి పెట్టేస్తారు. ప్లీజ్ అలాంటివి అస్సలు వాడద్దు. ఎందుకంటే మోసగాళ్లు వాటిని చాలా ఈజీగా ఊహించేస్తారు. దానికి బదులుగా ఎవరు ఊహించలేని ఒక ర్యాండమ్ నంబర్ను సెట్ చేసుకోండి. ఇంకా మంచిదేంటంటే ప్రతి 2-3 నెలకొకసారి మారుస్తూ ఉండండి. ఒక్క పిన్ మాత్రమే సరిపోదు, దానికి ఇంకో అదనపు సెక్యూరిటీ లేయర్ యాడ్ చేయాలి. అదే బయోమెట్రిక్స్. అంటే మన వేలిముద్ర లేదా ఫేస్ ఐడి వెంటనే ఎనేబుల్ చేసుకోండి. ఇవి మనకు మాత్రమే ప్రత్యేకమైనవి. కాబట్టి ఒకవేళ మన ఫోన్ ఎవరి చేతిలోనైనా పడ్డా వాళ్లు మన యాప్ తెరవడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు మన ఫోన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి 3 చాలా ముఖ్యమైన అలవాట్లు చూద్దాం. 1. మన ఫోన్కి ఏవైనా అప్డేట్స్ వస్తే వాటిని అస్సలు వాయిదా వేయొద్దు. వెంటనే ఇన్స్టాల్ చేసేయండి. 2. చాలా స్ట్రాంగ్గా ఉండే స్క్రీన్ లాక్ వాడండి. 3. ఫైండ్ మై డివైస్ ఆప్షన్ను ఎప్పుడూ ఆన్లోనే ఉంచండి. ఒకవేళ ఫోన్ పోయినా దాన్ని కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, మన శత్రువు ఎత్తుగడలో మనకు తెలియకపోతే ప్రమాదంలో పడే అవకాశముంది. అందుకే ఇప్పుడు ఈ మోసగాళ్లు మనల్ని ఎలా బుట్టలో వేసుకోవడానికి చూస్తారో వాళ్లు వాడే కామన్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవి తెలిస్తే వాళ్ల వలలో మనం అంత ఈజీగా చిక్కకోకుండా ఉండగలం. ఇవిగో ఈ 4 మోసాలు ఇప్పుడు చాలా కామన్గా జరుగుతున్నాయి. కాస్త జాగ్రత్తగా వినండి. 1. మీకు డబ్బులు పంపుతున్నామని చెప్పి దానికి బదులుగా మనీ రిక్వెస్ట్ పంపించడం. 2. ఏదో సహాయం చేస్తున్నట్టు నటించి మన ఫోన్ స్క్రీన్ని షేర్ చెయ్యమనడం. 3. అచ్చ ఒరిజినల్ లాగే కనిపించే నకిలీ పేమెంట్ లింక్స్ పంపడం. 4. మీకు పెద్ద లాటరీ తగిలిందనో, బహుమతి వచ్చిందనో నమ్మించి మన దగ్గరే డబ్బులు గుంజడం. ఈ 4గింట్లో ఏదెదురైనా వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఒక్క విషయం మాత్రం మనసులో బలంగా ముద్రించుకోవాలి. ఏ బ్యాంక్ గానీ, ఏ పేమెంట్ యాప్ గానీ మన పిన్ లేదా ఓటీపీని ఫోన్ చేసి అస్సలు అడగవు. ఎప్పుడూ అడగవు. మీకు ఎవరైనా అలా ఫోన్ చేసి, మేము పలానా బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం, మీ పిన్ చెప్పండి, ఓటీపీ చెప్పండి అని అడిగారంటే అది 100% మోసం. ఆలోచించకుండా వెంటనే కాల్ కట్ చేయండి. ఫిషింగ్ అనే పదం వినే ఉంటారు. అంటే ఏంటి? చేపలకు గాలం వేసినట్టు మన వ్యక్తిగత సమాచారం కోసం మోసగాళ్లు గాలం వేయడం. ఎస్ఎంఎస్ ద్వారానో, వాట్సాప్లోనో మనకొక లింక్ పంపుతారు. అది మన బ్యాంక్ నుండి వచ్చినట్టో లేదా ఏదో బంపర్ ఆఫర్ ఉన్నట్టో కనిపిస్తుంది. మనం దాన్ని నమ్మి క్లిక్ చేసి మన వివరాలు ఇచ్చామంటే అంతే సంగతులు. మన అకౌంట్ ఖాళీ అయినట్టే. సరే, ఇప్పటిదాకా మోసాలను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం. బావుంది. ఇప్పుడు అసలు మనం డబ్బులు పంపేటప్పుడు సేఫ్గా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. డబ్బు పంపేటప్పుడు ఆ కంగారులో ఎప్పుడూ సెండ్ బటన్ నొక్కొద్దు. ఒక్క క్షణం ఆగండి. ఎవరికి పంపుతున్నాం, వాళ్ల పేరైనా డిస్ప్లే అవుతోంది, ఎంత పంపుతున్నాం, అమౌంట్ కరెక్ట్గా ఎంటర్ చేశామా, ఈ రెండింటినీ 2 సార్లు చెక్ చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అర్జెంటుగా పంపు, ఆఫర్ పోతోంది అని ఒత్తిడి చేస్తున్నారంటే అక్కడేదో తేడా ఉందని అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, తొందరపాటు మన జేబుకు చిల్లు పెట్టగలరు. ఒక్కసారి ఆలోచించండి. మనం రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండులలో, క్యాఫేలలో ఫ్రీ పబ్లిక్ వైఫై దొరికింది కదా అని కనెక్ట్ అయిపోయి వెంటనే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేస్తాం. కానీ అలా చేయడం ఎంతవరకు సురక్షితమంటారు? దీనికి సమాధానం చాలా సింపుల్. డబ్బు పంపడానికి వీలైనంతవరకు ఎప్పుడూ మన సొంత మొబైల్ డేటాయే వాడండి. అదే అన్నింటికన్నా సురక్షితం. ఒకవేళ తప్పనిసరిగా పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తే
కనీసం ఒక మంచి VPN అయినా వాడి మన కనెక్షన్ను సెక్యూర్ చేసుకోండి. ఏమాత్రం నమ్మకం లేని ఓపెన్ నెట్వర్క్ల నుండి మాత్రం ఆర్థిక లావాదేవీలు చేయడం అస్సలు వద్దు. ఇది ఒక ప్రోటిప్, చాలామందికి తెలియని సీక్రెట్. మన జీతం పడే అకౌంట్నో లేదా మన పొదుపంతా ఉండే మెయిన్ అకౌంట్నో ఎప్పుడూ యూపీఐకి లింక్ చెయ్యొద్దు. దానికి బదులుగా ఈ చిన్న చిన్న చెల్లింపుల కోసం తక్కువ డబ్బుతో ఒక సపరేట్ బ్యాంక్ ఖాతాను వాడండి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏదైనా మోసం జరిగినా మనకు అయ్యే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు దురదృష్టం మనల్ని వెంటాడవచ్చు. అలా జరగకూడదు. కాని ఒకవేళ మోసపోతే అప్పుడేం చెయ్యాలి? అస్సలు కంగారుపడొద్దు. భయపడి సమయం వృధా చెయ్యొద్దు. అలాంటి టైంలో వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశాంతంగా ఉండండి. ఈ 4 పనులను ఆర్డర్లో వెంటనే చేయండి. స్టెప్ 1, వెంటనే మీ బ్యాంక్ ఫ్రాడ్ హెల్ప్లైన్కు కాల్ చేసి జరిగిన మోసం గురించి చెప్పి కార్డ్ బ్లాక్ చేయించండి. స్టెప్ 2, cybercrime.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. స్టెప్ 3, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. స్టెప్ 4, వీటన్నిటితో పాటు మీ యూపీఐ పిన్ను మార్చండి. అవసరమైతే ఏటీఎం కార్డులను కూడా బ్లాక్ చేయించండి. ఈ విషయంలో ఒక్క విషయం గుర్తుంచుకోండి, సమయమే బంగారం. మోసం జరిగిందని తెలిసిన వెంటనే ఆ మొదటి కొన్ని గంటల్లోనే మనం స్పందించి ఫిర్యాదు చేస్తే మన డబ్బును వెనక్కి తెచ్చుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరిగే ప్రమాదముంది. సో అస్సలు ఆలస్యం చేయొద్దు. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న కీలకమైన విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా గుర్తుచేసుకుందాం. ఇవి మన యూపీఐ భద్రతా సూత్రాలు. 1, పిన్ను ఎవరితోనూ పంచుకోవద్దు. 2, పంపే ముందు వివరాలు 2 సార్లు సరిచూసుకోండి. 3, బయోమెట్రిక్ లాక్ తప్పకుండా వాడండి. 4, తెలియని లింకులు రిక్వెస్ట్లను నమ్మొద్దు. 5, పబ్లిక్ వైఫైలో ఆర్థిక లావాదేవీలు వద్దు. ఈ 5 సూత్రాలు మనల్ని చాలా వరకు సురక్షితంగా ఉంచుతాయి. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మన డబ్బు ఇప్పుడు నిజంగా ఉండాల్సినంత సురక్షితంగా ఉందని అనిపిస్తోందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం కాదు అనిపిస్తే వెంటనే అవసరమైన మార్పులు చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.